ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవ్వటం ఇది పాతకాలపు సామెత. బట్ ఇది ఏపీ పాలిటిక్స్కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. టీడీపీ వైసీపీ అసెంబ్లీ సీట్ల సంఖ్య విషయంలో కావచ్చు, మండలి రద్దు అంశమూ కావచ్చు, ఈ సామెత పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే నాడు జగన్ మండలిని వద్దనుకున్నారు, అసలు మొత్తానికే రద్దు అని కూడా అన్నారు. కానీ నేడు అదే మండలి ఆయనకు దిక్కైంది. ఆఖరి పోరాటం చేయటానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయంటే, ఒకప్పుడు ఏ అసెంబ్లీ వేదికగా అయితే జగన్ టీడీపీ నేతలను ఎగతాళి చేశారో, ఇప్పుడు ఆయనకు మైక్ దొరికే అవకాశం కూడా లేకుండా చేశారు ప్రజలు. కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అందుకే ఆయన మండలిపై ఇప్పుడు ఫోకస్ చేశారు. రీజన్, ఆయనకు మండలిలో తిరుగులేని మెజారిటీ ఉంది. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. ఇందులో వైసీపీకి ఉన్న ఎమ్మెల్సీల సంఖ్య 38. ఇక టెక్నికల్గా ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన కొందరు వైసీపీ నేతల బలాన్ని కలిపితే వైసీపీ మొత్తం బలం 42. అట్ ది సేమ్ టైం టీడీపీ ఎమ్మెల్సీల సంఖ్య జస్ట్ 8 మాత్రమే. మరో 6 స్థానాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మండలిలో వైసీపీ మరో 4 ఏళ్ల పాటు ఈ ఆధిక్యం కొనసాగించగలదు. ఇది బ్రీఫ్గా ఒక మండలి లెక్క. అయితే ఇప్పుడు 2019లో ఏ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు అవే సిచ్యువేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. బట్ మైనర్ చేంజెస్ అయితే అక్కడ ఉన్నాయి అంతే. అప్పుడు వైసీపీ, ఇప్పుడు టీడీపీ. 2019లో టీడీపీ దారుణంగా ఓడిపోయినప్పుడు ఆ పార్టీకి 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. దీంతో కీలక బిల్లులను టీడీపీ సక్సెస్ఫుల్గా అడ్డుకుంది. జగన్ ఎత్తుగడలను చిత్తు చేయగలిగింది కూడా. వైసీపీ తీసుకువచ్చిన 3 రాజధానుల బిల్లును మండలిలో అడ్డుకుంది టీడీపీ. దీంతో ఆయన మొత్తం మండలినే రద్దు చేయాలని డిసైడ్ అయిపోయారు. కేంద్రానికి సిఫార్సు చేస్తూ తీర్మానాన్ని కూడా ఆమోదించారు జగన్. అసలు మండలి ఎందుకు? ఉత్త డబ్బు దండగ తప్ప ప్రజల సొమ్మును వృధా చేస్తున్నా, తమకు పూర్తి మెజారిటీ వస్తుందని తెలిసినా కూడా రద్దు చేయాలని నిర్ణయించామంటూ ఏవేవో మాటలు అప్పుడు చెప్పుకొచ్చారు జగన్. మండలి శుద్ధ దండగా అంటూ అసెంబ్లీలో స్పీచ్ కూడా ఇచ్చేశారు. కానీ ఏమైంది? కేంద్రం ఆ తీర్మానంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు, అలా పెండింగ్లోనే ఉంచేసింది. ఇలా చూస్తూ ఉండగానే టైం గడిచిపోయింది. వైసీపీకి ఫుల్ మెజారిటీ వచ్చింది. మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు. జగన్ ఏ ప్లేస్లో అయితే మండలి వేస్ట్ అన్నారో అదే ప్లేస్లో అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండలి ఆవశ్యకతను వివరించి వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ టైం గిర్రుగా తిరిగింది. ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీకి మండలే దిక్కయింది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. మండలిలో పరిస్థితులు వైసీపీకి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు టీడీపీకి 28 ఎమ్మెల్సీలు ఉంటేనే వైసీపీ సర్కార్కు 3 చెరువుల నీళ్లు తాగించారు. మరి ఇప్పుడు వైసీపీకి ఏకంగా 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. మరి ఇప్పుడు వీరేం చేస్తారు అనేదే వేచి చూడాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సంతకం కూడా చేశారు. త్వరలో ఇది అసెంబ్లీ ముందుకు కూడా రాబోతుంది. అక్కడ ఈజీగానే పాస్ అయిపోతుంది. అయితే చిక్కంతా కూడా ఇప్పుడు మండలిలోనే ఉంది. ఈ యాక్ట్ను రద్దు చేయడానికి కంప్లీట్గా వ్యతిరేకిస్తుంది వైసీపీ. సో ముందు పరిస్థితులు ఎలా ఉంటాయన్నది వేచి చూడాలి. మండలి విషయంలో చంద్రబాబు ఏం చేస్తారు?
జగన్ బాటలోనే నడిచి శాసన మండలిని రద్దు చేయాలని నిర్ణయిస్తారా? ఇలాంటి సంక్షోభాలను డీల్ చేయటంలో అపార అనుభవం ఉన్న చంద్రబాబు ఆ నిర్ణయాన్నైతే తీసుకోరు. కానీ ఇప్పుడు కాస్త ఓపిక పడితే చాలా మంది రాజకీయ నిరుద్యోగులకు మండలిలో స్థానం కల్పించడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ అప్పటి వరకు వైసీపీని భరించడం కష్టం అనుకుంటే మాత్రం ఫిరాయింపులు జరిగే అవకాశమూ ఉంది. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్సీలు వైసీపీలో ఉంటే భవిష్యత్తు లేదని ఇప్పుడు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ జంప్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారని తెలుస్తుంది. అందరినీ కాకపోయినా అవసరమైన సంఖ్యలో ఎమ్మెల్సీలను లాగేస్తే మాత్రం టీడీపీ హాయిగా ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆనాడు నాకు వద్దు రద్దు అంటూ చెప్పిన జగన్కు ఈనాడు అదే మండలి దిక్కయింది. అంతో ఇంతో పోరాడటానికి స్థలాన్ని ఇచ్చింది. అందుకే అధికారం ఉంది కదా అని ఎప్పుడు రెచ్చిపోవద్దు, మాట కూడా జారవద్దు, లేదంటే ఇలాంటి అవమానాలే ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. లేదంటే మళ్ళీ ఇవే సీన్స్ వాళ్ళకి కూడా ఎదురు కాక తప్పదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.